ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని స్థానిక శివసదనంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెద్దదోర్నాల విచ్చేసిన ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్ను వైఎస్ఆర్సీపీ నాయకులు గంటా వెంకటరమణారెడ్డి, మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక, మండల పరిషత్ అధ్యక్షురాలు గుమ్మా పద్మజ ఎల్లేష్, డిఆర్డీఏ ఏపీఎం దర్శనం పోలయ్య పూలమాలలతో ఘనంగా సన్మానించారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముందుగా తాటిపర్తి చంద్రశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని, మహిళలకు భరోసాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేస్తుందని, ఎన్నో విధాలుగా రుణమాఫీలు చేసి ఆదుకున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమని అన్నారు. అదేవిధంగా మన పిల్లల చదువులకు చక్కని మెరుగైన విద్యతో పాటు నాడు నేడు కార్యక్రమాలలో మరమ్మతులు చేసి పాఠశాలను చూడచక్కనిదిగా అందంగా తయారు చేసిన ఘనత వైఎస్ఆర్సీపీది అన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పథకాల లబ్ధిదారులు అందరూ ఉన్నారని తెలియజేశారు. పెద్దదోర్నాల మండల పరిధిలోని 573 స్వయం సహాయక సంఘాలకు 3,10,00,000 రూపాయల చెక్కులను చంద్రశేఖర్ చేతుల మీదుగా అందజేశారు. బ్యాంకు లింకేజీ రుణం ద్వారా 85 స్వయం సహాయక సంఘాలకు మండల పరిధిలో 6,94,00,000 చెక్కులను పంపిణీ చేశారు. ఈ క్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలు జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దదోర్నాల వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గంటా రమణారెడ్డి, మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక, ఎంపీపీ గుమ్మా పద్మజ ఎల్లేష్, జెడ్పీటీసీ లతాబాయి చంద్రకాంత్, మాజీ జెడ్పీటీసీ అమ్మిరెడ్డి రామిరెడ్డి, డిఆర్డీఏ ఏపీఎం పోలయ్య, లక్ష్మీరెడ్డి, స్వయం సహాయక సంఘం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. పద్ధతి ద్వారా మన అకౌంట్లోకి ఏ దళారీలు లేకుండా, ఏ మధ్యవర్తిని లేకుండా, ఎవరి రికమెండేషన్ లేకుండా మనకిచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఆలోచించండి ఒకసారి. ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 2 లక్షలే. ఇక్కడ లబ్ధిదారుల సంఖ్య ఎంతో తెలుసా తల్లి? 1,85,000. వేసినటువంటి ఓటర్లు ఎంతో మొన్న 2019 ఎలక్షన్స్ లో 1,60,000 మంది. మనం పథకాలు ఇస్తున్నటువంటి వారు 1,85,000 మంది. బీజేపీ, జనసేన ఇంకా ఇంకొక పార్టీలకు ఓటేసినటువంటి వారికి కూడా పథకాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక్కడ కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం, పేదరికి మాత్రమే అర్హత.